పేర్ని నాని గారు యాక్చువల్లీ తీరమన్నా కొద్దిగా మాట్లాడాలంటే కూడా అసహ్యంగా ఉంది. ఏదో మాట్లాడుతున్నారు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు చాలా మందికి ఉంది చేత కాదు అంటున్నారు. తప్పు. చేత కాదు. ఎవరు ఏమన్నా ఈ ఆంధ్రప్రదేశ్ దినదన అభివృద్ధి కావాలనే కాంక్షతో ఎంగిలి మూసిన ఇష్టపడినట్టు మాట్లాడినా కూడా ఆయన చెల్లించడం లేదు. కానీ మా కార్యకర్తలు ఒకటే అనుకుంటున్నారు, చేతగాని తనం అని కాదు. నేను ఓపెన్ గా మాట్లాడతా, అవతల ఎవరికి బాధ అయినా నాకు పర్వాలేదు. నేను ఉండే విషయం మాట్లాడాలనుకుంటున్నాను. లేకపోతే ఆయన మంచోడు కాకపోతే మమ్మల్ని 3 ఏళ్ళు రానిచ్చినారా? ఇందులో మాట్లాడతారు, గుర్రండి మాట్లాడుతున్నారా, ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారా? ఆ లోకేష్ బాబు యాత్ర పెడితే ఆడ నుంచి లాస్ట్ మైకులు కూడా లాక్కున్నారా మీరు? మీరు పుణ్యాత్ములు రా, మీరు పుణ్యాత్ములు. చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎం అయినాక ఆ రివెంజ్ అనేది ఆయనలో లేదు. దో ఈజ్ ఫ్రమ్ రాయలసీమ. హార్నీసలు ఏం చేస్తున్నాడు? ఏదో ఈకపోతే ఈలేదు యాది చెప్తారు ఒకటేసారి. నువ్వు సంవత్సరం 200 300 ఎక్కేసి కదా నువ్వు చేసి అవ్వద్దు. నువ్వు చేసిన అప్పులు తీర్చలేకున్నాడు. అప్పులు తీరుస్తూ ఇట్లది 6 లో ఏమైంది? నీ దగ్గర మాట్లాడతారు పొద్దున్న ఒకరు. మేము వస్తే మా పిల్లలు ఎప్పుడే మిమ్మల్ని తప్పారా మళ్ళీ చూసుకోలే 4 ఏళ్ల తర్వాత. వాడు దేవినేని అవినాష్ గారు మాట్లాడులే. నీ అబ్బాయి నీ కన్న కూడా లేదా, నువ్వు కూడా మాట్లాడతావా? ఇవాళ అంటాడు జైలు బాగా చేసుకుంటున్నట్ట. తరం కాదురా. నేను ఈరోజు చెప్తానా, తెలుగుదేశం వాళ్ళు ఏమో అర్థం కావడంలే. చంద్రబాబు నాయుడు గురించి అట్లా పెట్టండి పక్కన. ఇన్ని మాటలు మాట్లాడతారా? ఆయన మాకందరికి బ్రేక్లు వేసినాడు. ఏం తక్కువ మాకే మాట్లాడతారంట వచ్చినాకంట. అవును మేము ఇప్పుడే అంతే. ఇంకా మాకు 4 ఏళ్ళు టైం ఉంది. తప్పేరే ఏం చేస్తారా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా. పోయిన వాళ్ళు ఎట్లంటే అట్లా చేసినారు. మనం అట్లే చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. అవినాష్ గా దేవినేని నాకు తెలుసు, నువ్వు సన్న గాలి వచ్చి పైకి పోతావు, నువ్వు కూడా మాట్లాడతావా? ప్రతి ఒక్కరు మాట్లాడు. మేము వచ్చినాకండి ఒకవేళ మేము ఇప్పుడే మిమ్మల్ని తన్నుతే ఇంకేం చెప్పుకుంటారా మీరు? మాట్లాడద్దండి. ఆయన మాట్లాడతాడు పేరుని. నన్ను ఆ భార్యను కేసులో పెట్టారా? జగన్ వదిలిపెట్టినాడా? వినాయన మంచోడ్రా. వినాయన మున్సిపల్ దానికి చైర్మన్ అయితే నేను ఓటు వేసిన, మీ ఇంటికాడికి వచ్చిన, మచిలీపట్నం వచ్చిన, చెడబుట్టినావు కదరా. ఏమనుకుంటాను మా ఫ్యామిలీ 2 సార్లు ఎంపీ, ఎమ్మెల్సీ, జిల్లా చైర్మన్. మా అన్న 7 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ. నేను 5 సార్లు మున్సిపల్ చైర్మన్, 1 సారి ఎమ్మెల్యే. నువ్వేమంటే జగన్ నన్ను వదిలిపెట్టాడా? జగన్ ఎందుకు వదిలిపెట్టాడు నాకు తెలుసు. పెద్దయినా రాజశేఖర రెడ్డి ఇక్కడ వచ్చి అంతా చూసి తాడిపత్రం చూసి ఒక దినం అడిగినాడు,
ఎక్కడి నుంచి తెప్పించినావు ఈ మార్కెట్? ఒక ఎకరా ఉంది, ఎట్లా చేసినావు అంటే చెప్పిన. అప్పుడు ఈ కిరిబి షెడ్లు లేవు, రసల్ ఖైమా నుంచి తెప్పించిన, ఇంపోర్ట్ చేసుకొని టిటికాన్ పోర్టుకి తెప్పించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డాలర్స్ రూపంలో చెల్లించి కట్టారు. నేను ఆటో నగర్ చేసిన అన్ని ఒకటేసారి ఓపెనింగ్ చేసినాడు. ఆ రోజు అన్నాడు పెద్దాయన, ప్రభాకర్ నేను నీకు ఒక కలెక్టర్ చేస్తా, నీకేమైనా అభ్యంతరం అని. లేదన్నా, నీకు తెలుసో లేదో రా, జగన్ రెడ్డి కూడా ఈ పొద్దు వాళ్ళ అమ్మ ఉంది, మా అక్క ఉంది, ఇదమ్మ ఇదే. అప్పుడు ఈయన బామర్ది కమలాపురం ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే, కడప మేయర్ ఎప్పుడు చెప్పేవాడు, పోరా ఆడపోయి చూసిరా పోరా తాడిపత్రి అని. లేదని చెప్పాను, మా అక్క ఉంది ఈ పొద్దుడికి, పోయి విజయవాడ అడగండి. అది ఎక్కడో ఉండింది జగన్ కో. ఒక మంచి మున్సిపాలిటీ నేను ఎందుకు స్పాయిల్ చేయాలని చెప్పి చదువు సంధ్య లేని దుర్మార్గం నా కొడుక్కి ఇది కట్టబెడితే మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి ఆ రోజు ఎక్కడో ఉండింది ఆయనకు. వాళ్ళ నాన్న మాటలు, వాళ్ళ బామ్మడికి చెప్పిన మాటలు, వాళ్ళ మామకు చెప్పిన మాటలు ఎక్కడో విన్నాడు. మరి అంత నీచోడో మరి మంచోడో నాకు తెలియదు, కానీ ఎస్ 2 కాదు మీకు 4 ఉంటే ఎంపీని తెచ్చి ఎమ్మెల్యే ఓటుతో. బట్ ఆ రోజు ఆయనకి మంచి బుద్ధి ఉండింది, నా మీద ప్రేమతో కాదు. వాళ్ళ అమ్మ పుట్టిన ఊరు ఎక్కడ చెడిపోతుందో అని వదిలిపెట్టాడు, నిజం. అంతేగాని నా మీద దయాదశ కాదు, మా ఊరు మీద ఉండే ప్రేమ అంతో ఇంతో వాళ్ళ అమ్మ పుట్టిన ఇది కాబట్టి వదిలిపెట్టినాడు. పేరుని కేసులు లేవు, నా భార్య మీద సౌదా చూడరా 10 నా భార్య మీద, కానీ 10 నా భార్య మీద. నా కోడలికి ఏమి తెలియదు, 2 నా కొడుకు సంబంధం లేదు. ప్రభాకర్ రెడ్డి, అశ్విత్ రెడ్డి, ఇది ఈ బుక్కులు ఎఫ్ఐఆర్లు బుక్కులు మాట్లాడతారు. నువ్వు కొంచెం రాయలా, నేను ఇంతవరకు చెప్తా, నీ భార్య మీద పెట్టకూడదు. ఆడపిల్లలు ఏం చేస్తారు, నా భార్య ఏం సంబంధం, మేమంతా పాలిటిక్స్ లో ఉన్నామని చెప్పి. మా నాన్న 42లో బస్సు ఉన్నారు, బొగ్గులు బస్సు ఉన్నారు. మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మాకు బస్సులు ఉన్నాయి. సిగ్గులే మళ్ళీ మాట్లాడతా, నేను తోపుకుంటా. చంద్రబాబు కూడా కావాలంటే చేతులు పట్టుకుంటా, ఆడపిల్లల దగ్గర పెట్టద్దండి. అవును, నేను పాలిటిక్స్ లో ఉన్నామండి. ఆ పొద్దు నా భార్య పేరుతో పెట్టినా, నా కోడల పేరుతో పెట్టా. ఇవి ఎప్పుడు రూట్ పర్మిట్ లో 42 ఈ పర్మిట్లు అన్ని. నువ్వే కదా మినిస్టరా, ఎందుకురా మాట్లాడతారు మీ వయసారు వాళ్ళంతా? మా ఇళ్ళ కాడికి వస్తే ఈ భార్యను కేసులో పెట్టారు. ఎవరు వచ్చి నీ భార్యను పలకరీలా, లేకపోతే మాట్లాడలే, దూషించలే.